తెలుగు భాషాభిమానులకు స్వాగతం. నేను మీ భాస్కరాచార్య. సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని, అలాగే ప్రార్థనా శ్లోకాలను, అలాగే చిత్రలేఖనాన్ని నేర్చుకుంటున్నాం. ఈరోజు వీడియోలో మనం తెలుగు సాహిత్యంలో ఎంతో ముఖ్యమైన పోతన గారిచే రచించబడిన శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం గురించి తెలియని తెలుగువారు ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఈరోజు మనం గజేంద్ర మోక్షంలో ఒక చక్కనైన పద్యం, దాని వివరణ తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే ఈరోజు మనం తెలుసుకోబోతున్న పద్యం ఏమిటంటే స్వర్గం ఎలా ఉంటుంది, శ్రీ మహావిష్ణువు నివసిస్తున్న వైకుంఠం ఎలా ఉంటుంది. ఎవరికైనా తెలుసా? ఎవరైనా చూసారా? లేదు. కానీ ఈ పద్యం వెనక ఉన్న ఒక కథను తెలుసుకుంటే శ్రీ మహావిష్ణువే తన స్వహస్తాలతో వైకుంఠం ఎలా ఉంటుందో రాసిన పద్యంగా ఈ పద్యం ప్రతీతి. ఎందుకంటే పోతన మహాకవి గజేంద్ర మోక్షాన్ని రాస్తునేటప్పుడు వైకుంఠాన్ని గురించి వర్ణించాలి. ఆ గజేంద్రుడు మొసలి బారిన పడి బాధ అనుభవిస్తూ చిట్ట చివరిగా ఆ మహావిష్ణువును ప్రార్థిస్తున్నప్పుడు ఆ మహావిష్ణువు చెవిన ఆ గజేంద్రుని యొక్క ఆర్తనాదం వినపడిందట. ఆ సమయంలో మహావిష్ణువు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని రాసే సమయంలో పోతన గారికి వైకుంఠాన్ని ఏ విధంగా వర్ణించాలి అనే విషయం తెలియలేదు. ఆలోచించాడు, తట్టలేదు. ఏ విధంగా రాయాలో తెలియలేదు. పోనంతకుముందు కవులు ఎవరైనా వర్ణించారంటే ఆ వర్ణన కూడా ఆయనకు గుర్తుకు రాలేదు. ఆ రాస్తున్న పుస్తకాన్ని అక్కడ అలా కట్టిపెట్టి బయటికి వెళ్ళొస్తానని చెప్పి బయటికి వెళ్ళాడట. వెళ్ళిన కాసేపటికే మళ్ళీ తిరిగి వచ్చి ఆ పుస్తకాన్ని తెరిచి పద్యాన్ని పూర్తి చేసి వెళ్ళిపోయాడు. ఇదంతా భారీ గమనిస్తోంది. తర్వాత కొంతసేపటికి మళ్ళీ పోతన వచ్చి చూసేసరికి తాను సగం రాసిన పద్యం ఏదైతే ఉందో అది పూర్తిగా రచించి ఉంది. ఎవరు రాశారు ఈ పద్యం అని భార్యని అడిగాడట. అడిగితే మీరే కదా ఇప్పుడు వచ్చి రాసి వెళ్ళారు అని సమాధానం చెప్పింది. పోతనకి తెలుసు తను రాలేదని, వెళ్ళినవాడు ఇప్పుడే తిరిగి వచ్చాడని సంగతి తెలుసు. ఈ మధ్యలో పోతన రూపంలోనే శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ పద్యాన్ని పూర్తి చేసి వెళ్ళాడు అని గ్రహించిన పోతన ఆ మహావిష్ణువును ఎంతగానో ప్రార్థించాడట. ఆ పద్యాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పద్యం మత్తేభవి క్రీడితంలో ఉంది. చూడండి, పద్యాన్ని ఒకసారి చదువుతున్నాను, చూడాలి. అల వైకుంఠపురంబులో నగరిలోన్ ఆ మూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగుణాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన గుయ్యాలించి సంరంభియై. అల వైకుంఠపురంబులో నగరిలోన్ ఆ మూల సౌధంబు దాపల మందారవన అంతరామృత సరహ ప్రాంతేందు కాంతోఫలోత్పల పర్యంకరమా వినోదయగుణాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన గుయ్యాలించి సంరంభియై. ఇది మత్తేభవి క్రీడితంలో ఉన్న పద్యం. ఈ పద్యంలో పోతన ఏం చెప్తున్నారంటే ఈ గజేంద్రుడు ఆర్తనాదం ఏదైతే ఆ విష్ణుమూర్తికి వినిపించిందో ఆ వినిపిస్తున్న సమయంలో విష్ణుమూర్తి ఏం చేస్తున్నాడయ్యా అంటే అలా వైకుంఠపురంబులోన్ నగరిలోన్, ఆ వైకుంఠంలోన్ అంతఃపురంలో
ఆ మూల సౌధంబు దాపల, ఒక మూలన సౌధము అంటే ఒక పెద్ద భవనం ఉంది, దాపల దగ్గరలో, ఆ సౌధానికి దగ్గరలో మందార వనాంతర, మందార వనంలో ఉన్న సరః ప్రాంతేందు అమృత సరహ, అమృత సరస్సది, ఆ అమృత సరస్సులో ఇందుకాంతో ఫలోత్పల పర్యంక, అక్కడ ఏముందట, చంద్రకాంత శిలపైనున్న ఈ కలువపూల పాన్పు, ఆ పాన్పు మీద ఈ రమా వినోది, లక్ష్మీదేవితో వినోద క్రీడలు ఆడుకుంటూ ఉన్న ఆ మహావిష్ణువు ఆపన్న ప్రసన్నుండు, ఎవరైతే ఆపదలో ఉన్న భక్తులు ఉన్నారో వారిని ఆయన కరుణిస్తాడు. అలాంటి మహావిష్ణువు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన గుయ్యాలించి సంరంభి అయి, ఆ మొసలి చేతిలో తన తాలూకా శక్తిని అంతటను కోల్పోయిన ఆ ఏనుగు యొక్క ఆర్తనాదం, పాహి పాహి అనే ఆర్తనాదాన్ని విన్న ఆ మహావిష్ణువు వెంటనే రక్షించడానికి సన్నద్ధుడయ్యి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్నాడు అని చెప్పే సందర్భంలోనిది ఈ పద్యం. ఈ పద్యంలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ స్వర్గము వైకుంఠాన్ని వర్ణించే విధానం, ఆ వైకుంఠాన్ని వర్ణించే విధానం స్వహస్తాలతో శ్రీ మహావిష్ణువే రాశాడని ప్రతీది. కాబట్టి ఈ పద్యాన్ని ఇంకోసారి చదువుకుందాం. అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగుణాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన గుయ్యాలించి సంరంభియై. ఇది పద్యం. ఇలాంటి పద్యాలు మరికొన్ని వినాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. తెలుగు భాషకు సంబంధించిన, తెలుగు సాహిత్యానికి సంబంధించిన విషయాలని మనం ఈ ఛానల్లో చర్చించుకుందాం. స్వస్తి.